ఈనాటి పాలక మండలి సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి బాపూజీ వచనాలయ సభ్యులు, సేవా తత్పరులు, అలాగే పాలక మండలి అధ్యక్షులు, ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు భక్తవాత్సలం గారు, కార్యదర్శి బాలకృష్ణ గారు, పాలక మండలి అందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ పాలక మండలికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను నా తరఫు నుంచి. గంగాధర్, ఎందుకంటే మన ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఒక వాస్తవంగా చెప్పాలంటే ఒక దేవాలయంగా భావించవచ్చు బాపూజీ వచనాలయానికి. కానీ దీన్ని మరుగున పడి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి ఇది మామూలైనటువంటిది కాదు, దీనికి చారిత్రాత్మకమైనటువంటి గొప్ప అంశం ఉంది అని ఈ పాలక మండలి కంటే ముందు జరిగినటువంటి ఎన్నికలు అయితేమి, తర్వాత పాలక మండలి వచ్చినంత తర్వాత వారు చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఈనాడు నిజామాబాద్ జిల్లాలోనే బాపూజీ వచనాలయం అంటే ఒక గొప్ప ఏదో జరుగుతుంది, చాలా మందికి హెల్ప్ చేస్తుంది, ఒక సేవ చేస్తుంది అన్నటువంటి గుర్తింపు రావడం జరిగింది. నేను లైఫ్ మెంబర్ని, నా పేరు కోయిడి నరసింహులు. గత ఎన్నికల్లో కూడా పోటీలో ఉండి డిఫీట్ కావడం జరిగింది. ఏదేమన్నా కానీ ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనం అందరి మీద ఉంది. ఏదేమన్నా సమిష్టిగా బాపూజీ వచనాలయాన్ని ముందుకు తీసుకెళ్దాము. భక్తవాత్సలము ఆయన సోషల్ వర్కర్ అని నేను అనుకుంటున్నా, అలాగే మంచి పొలిటీషియన్ కూడా కనబడడు కానీ అన్ని కళలు ఉన్నాయి భక్తవత్సలం నాయుడు మీద. అయితే ఏదేమన్నా తనకు కోఆపరేట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఏదేమన్నా కానీ దీంట్లో ఉన్నటువంటి బైలాస్ ప్రకారము, అమెండ్మెంట్స్, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము మనం ముందుకు వెళ్దాము. సమిష్టిగా ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, ఏం సంగతి అనేది సమిష్టి నిర్ణయం ప్రకారము మంచి వాళ్ళకే ఇది ఉంటుంది. అలాంటి ఉద్దేశంతో నడవాలని నేను కోరుకుంటూ, అలాగే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇష్యూలో నేను కూడా కొద్దిగా విభేదిస్తున్నాను. ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి సభ్యత్వాన్ని పెట్టండి దయచేసి, రీజనబుల్గా. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బాగుంటుంది, అంత సమిష్టిగా ఉంటుంది, రేపు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి కొద్దిగా దాన్ని మళ్ళీ మాడిఫై చేసి కొద్దిగా ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.